అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర్గ దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఆక్వా చెరువుల తవ్వకాల పర్యావరణంతో పాటు నీటి కాలుష్యం అవుతుందని కోర్టుకు వెళ్లాడు దుర్గాప్రసాద్. చెరువులను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని బేఖాతరు చేస్తూ చెరువులు తవ్వే ప్రయత్నం చేశారు ఆక్వా రైతులు. దీంతో అధికారులను ఆశ్రయించాడు. ఫోటోలు పంపమనడంతో చెరువుల దగ్గరకు వెళ్లిన దుర్గాప్రసాద్ను స్తంభానికి కట్టి చితకొట్టారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన 4 వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాది సన్నవల్లి గ్రామం, ఉత్తమ మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మా ఊర్లో గత కొంతకాలంగా రొయ్యల చెరువులు అనధికారికంగా రన్ చేస్తున్నారండి. అయితే మేము 2013 నుంచి ఈ చెరువులు రద్దు చేయమని నిలిపివేయాలని పోరాడుతున్నామండి. ఈ పోరాటంలో భాగంగా అలా పోరాడుతుంటే 2023 గత సంవత్సరం కోర్టు ద్వారా మేము చెరువు నిలిపివేయాలని హైకోర్టు ద్వారా ఆ ఉత్తర్వులు తెచ్చుకున్నామండి. కోర్టులో మొత్తం చెరువు నిలిపివేయాలని అది నిలిపివేసారండి. అయితే గత 6 నెలల క్రితం మళ్ళీ ఆక్వా రైతులు FDO మండల ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మా చెరువులు మేము ఓపెన్ చేసుకుంటామంటే ఆయన నోరు చెప్పకుండా ఓకే అన్నారండి. దాంతో మళ్ళీ రైతులు సలహాలు చేస్తుంటే మేము వెళ్ళి అడుగున్నామంట. మేము కలెక్టర్ గ్రీవెన్స్ ఇస్తే ఇది కొంచెం ఆగిందండి. అయితే ఈ మధ్యకాలం గత 2-3 రోజుల నుంచి FDO గారు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాకేం పర్వాలేదు నేర్చుకున్నట్టుగా మాట్లాడుతున్నారండి. దాంతో మేము FDO గారికి మేము కంప్లైంట్ ఇచ్చినా సరే ఆయన పట్టించుకోకపోవడంతో పదే మేము ఫోన్ కాల్స్ చేసామండి. అయినా సరే రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎందుకని అడిగితే మీరు సంఘటన స్థలానికి వెళ్ళి మీరు ఫోటోలు తీసుకురండి, మేము చూస్తానండి అని చెప్పడంతో నిన్న ఉదయం మధ్యాహ్నం 3 గంటలకి సంఘటన స్థలానికి వెళ్ళి చెరువుల దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తుంటే ఆ ఆక్వా రైతులు నా మీద 4 మనుషులు గంచెట్టి వెంకటరాజు, వెంకట సుందరమూర్తి, గంచెట్టి శ్రీనివాసరావు, గంచెట్టి సత్యనారాయణమూర్తి, చిక్కన్ గాంధీ గారు వీళ్ళు నలుగురు కలిసి నన్ను ఆ సమీపంలో ఉన్న చెరువు సమీపంలో ఉన్న ఆ స్తంభానికి కట్టేసి కర్రలతోటి ఇనపరాటంతో